అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో ఓ హత్య కేసు సంచలనం రేపింది. తన కుమార్తెను లైంగికంగా వేధిస్తున్న ఓ వ్యక్తిని కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేశాడు తండ్రి. ఆ తర్వాత తానే హత్య చేసినట్టు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. కువైట్లో ఉంటున్న దంపతులు తమ కుమార్తెను చెల్లెల దగ్గర నుంచి వెళ్లారు. అయితే చెల్లెలు మామ వరుసకు మనవరాలి అయ్యే బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో కువైట్ నుంచి వచ్చిన తల్లి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను వేధించిన ఆంజనేయులను మందలించి వదిలేశారు. అయితే పోలీసుల తీరుపై బాలిక తండ్రి ఆవేదన చెందాడు. కువైట్ నుంచి నేరుగా వచ్చి ఆంజనేయులను హత్య చేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. తన బిడ్డకు చట్ట ప్రకారం న్యాయం జరగలేదని, ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, తర్వాత పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు. లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు కలిసి అంటే పబ్లిక్ చేసినారు కదా, మా భార్య వాళ్ళ బంధువులకి పబ్లిక్ చేసినారు కదా. ఇంకా ఒక్కొక్కరు చేసి ఈ మాదిరి జరిగిందంట కదా, మీరేం చేయలేదా, వాళ్ళేమో డబ్బులు కట్టుకుని బయటకు వచ్చినారంట, మీరేం చేయలేదా అని ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే ఎందురా ఇది, ఇల్లు అనుపోతే ఇట్లా చేసినారు. నెక్స్ట్ ఇంకా చట్టపరంగా చట్టాన్ని గౌరవించి పోలీసు వాళ్ళ ద్వారా వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఊరికే మాటల వరకు మాట్లాడి పంపించేసినారు. తర్వాత ఏంటిది, ఏం చేయాలో నాకు అర్థం కావడం. ఆడబిడ్డకి ఈ మాదిరి జరిగితే చట్టం కూడా సీరియస్ గా తీసుకోవాలా. నాకు అర్థం కాల. వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరి మాట్లాడుతూ ఉండేది ఒకటి, వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకున్నది ఒకటి. అబ్బా నాకేం అర్థం కాల. అని మొత్తానికి ఎట్లయితే ఎట్లా అవుతుందని మొత్తానికి ఒక కన్న తండ్రిగా నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో ఎవరు ఏం చేయలేకపోయినా గానీ నా బిడ్డను నేను కాపాడుకోవాలా. ఎవరు సపోర్ట్ నిలబడుకున్నా గానీ నా బిడ్డ సపోర్ట్ నేను నిలబడాలా. ఒకవేళ నేను వీళ్ళున్నట్టే సైలెంట్ గా నేను ఉంటే ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను బ్రతికుండి కూడా సచ్చినట్టే లెక్క. అన్నమయ్య జిల్లా కొత్తమంగంపేటలో సంచలనం రేపిన ఈ హత్య కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అన్నమయ్య జిల్లా ఓలువారిపల్లి మండలం కొత్త మంగంపేటలో జరిగిన ఒక 5 రోజుల క్రితం ఆంజనేయులను వృద్ధులను దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ఆ హత్య చేసిన విధానము ఆ తర్వాత అతను ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి కువైట్ వెళ్ళిన తర్వాత హత్య చేతకు సంబంధించి ఇప్పుడు వీడియో వేస్తున్న సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సో ఈ సంఘటనకు సంబంధించి కేవలం ఇప్పుడు లోకల్ గా అనుకునేది అంటే కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. ఎందుకంటే 12 సంవత్సరాల బాలిక అత్యాచార యత్నము అతను అసభ్యంగా ప్రవర్తించడం విధానం చూస్తే, ఎందుకంటే ఎంత లేనిది అతను చంపడం అనేది స్థానికంగా అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ చెల్లెలు అక్కడున్న అతను సతీమణి ప్రసాద్ సతీమణి ఇక్కడ చెల్లెలు ఉంటే ఆమె పోలీసులు కంప్లైంట్ ఇవ్వగా తన మామ ఈ విధంగా చేశాడు, 60 ఏళ్ల వృద్ధుడు ఈ విధంగా చేశాడు, ఇలాంటి అసభ్యంగా ప్రవర్తన ఇలా పాల్పడ్డారని చెప్తే పోలీసులు కేవలం పోలీస్ స్టేషన్ పిలిపించి అతనికి వార్నింగ్ ఇచ్చారు తప్ప అతను కేసు నమోదు చేయడం కానీ లేదంటే అతను మరోసారి ఇలా జరగకుండా గట్టిగా వార్నింగ్ ఏం చేయలేదు. ఇవంతా తెలిసిన ప్రసాద్ అనే ఆంజనేయ ప్రసాద్ కువైట్ లో ఉన్న వ్యక్తి అది పనిగా పూర్తిగా మనస్తాపానికి గురయ్యి స్థానిక పోలీసులు ఏం చేయలేని పరిస్థితి, ఇంకా చేయరు కూడా అని భావించి స్వయంగా వచ్చి అతను హత్య చేసి ఆ తర్వాత వెంటనే కువైట్ వెళ్ళడము, ఇక్కడ ఉంటే కేసులు ఉంటాయని చెప్పి అక్కడి నుంచి వీడియో రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది. అయితే ఇతన్ని ఇప్పుడు పోలీసులు ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు. ఎందుకంటే అతను వీడియో ఆధారంగా అయితే చేశారు. తర్వాత అతన్ని పిలిపిస్తారా లేదంటే అతనే వస్తాడా అనేది వేచి చూడాలా. మొత్తం మీద అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీనివాస్, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.